హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఈ విధంగా చేశారంటే నేను చేసినట్టు ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఓకేనా? చూడండి, మేము కేజీ ఫిష్లు అయితే తెచ్చాము. ఫస్ట్ వీటిని ఉప్పు, పసుపు, నిమ్మకాయ 3 వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ వీడియో మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఫిష్ అయితే క్లీన్గా కడిగేసుకుందాం. చూడండి, చేపలు నేను పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకుని క్లీన్గా శుభ్రం చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాము లైట్గా. తర్వాత మళ్ళీ కర్రీలు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు దీన్ని ఆనియన్స్ అయ్యి కట్ చేయబోతుకు మనకి టైం పడుతుంది కాబట్టి ఇవి ఇలా ఉప్పు కారం వేసేసుకుంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ కర్రీకి ఆనియన్స్ కూడా ఎక్కువ పడవు. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? చూడండి, కర్రీ కోసం ఆనియన్స్ అవి రెడీ చేసుకున్నాను. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాము. నేను మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయల్లోని 1.5 ఉల్లిపాయలు నేను ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. మిగతా ముక్క నేను మసాలాలు వేసుకుంటాను. దీనికి ఆనియన్స్ అనేవి ఎక్కువ పట్టవు, గ్రేవీ వస్తుంది. అలాగే మనకి కర్రీ కూడా బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఎక్కువ పట్టు. ఈ ఆనియన్స్ మనకి బాగా రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ ఏగేలోపు మనం ఫిష్ కర్రీకి మసాలా అన్నది రెడీ చేసుకుందాం. ఓకేనా? దానికోసం నేను చెప్పాను కదా, ఒక చిన్న ముక్క ఆనియన్స్ ఉంచుకున్నానని. అది అలాగే 2 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను. ఇవి మిక్సీలో వేసుకుందాం. చూడండి, నేను మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో చిన్న అల్లం ముక్క చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 ఎల్లుల్లి రొబ్బలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 2 లాం మొగ్గలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 మీడియం సైజు టమాటా, అలాగే కొన్ని ఆనియన్స్ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ మనం మెత్తగా మసాలా పట్టుకుందాం. దీన్ని మనకి కర్రీకి టేస్ట్ వచ్చేది ఈ మసాలానే. సో జాగ్రత్తగా వేసుకుంటే సరిపోద్ది. దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఆనియన్స్ లైట్గా మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులో మీరు నీళ్ళు వేయకుండా కొంచెం పెరిగేసి మిక్సీ పట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ ప్యూరీ అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకుంటే బాగుంటుంది. చూడండి, మనకు మసాలా అయితే వేగుతుంది కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. నేను ఒక 6 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. అంటే మన కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం చేపలు వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకుని వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇది కూడా మనం చేపలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుని తర్వాత మళ్ళీ ఒకవేళ చేపలు వేసిన తర్వాత సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మసాలాలతో పాటు మనకు కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి బాగా ఎగితే మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కర్రీ. చూసారా గ్రేవీ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి, మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం మనం. చూసారు కదా, ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాము. ఇదే గ్రేవీ సేమ్ ఇలాగే తయారు చేసుకుని మనం
ఫిష్ కర్రీనే కాదు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ప్రాన్స్, పీతలు కూడా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ అయితే కొన్ని గసగసాలు వేసుకుని సేమ్ ఇలానే చేసుకుంటే మనకి ఆ కర్రీ కూడా సూపర్ ఉంటుంది. సేమ్ ఇలానే మసాలా పట్టుకోవడం అయితే ఇలానే సూపర్ ఉంది కదా. ఒక్క నిమిషం అలా వదిలేద్దాము. వదిలేసి అప్పుడు తిప్పుకుందాం. చూడండి, ముక్కలన్నీ నేను మళ్ళీ జాగ్రత్తగా తిరిగేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకుందాము. వాటర్ ఎక్కువ కూడా పట్టదు మనకి చేపలు ఉడకడానికే. ఓకేనా, ఒకసారి తిప్పుకుందాము. చూడండి, మనం ఒక్కసారి చేపలు వేసేసిన తర్వాత గరిటెతో కలపకూడదు. ఇలా కలుపుకుంటే మనకి ఈవెన్గా కలుస్తాయి. ఇలా కలుపుకోవాలి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం కూర అంతా ఉడికించుకోవాలి. ఓకేనా, ఇది కూడా సరి చేసుకుందాము. చూసారా, వాటర్ కూడా మనకి ఎక్కువ పట్టలేదు. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు కూర ఉడికించుకుందాం. ఓకేనా, ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసుకున్నాను. ఉడుకుతుంది కదా. ఇప్పుడు పైన కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఎంత కదా కొంచెం వేసుకుందాం. ఓకేనా, ఇంకో మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కమ్మగా చేపల కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, మనకి ఫైనల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ విధంగా చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. ఓకేనా, చిన్న స్టవ్ మీద దించిన తర్వాత కూడా అలా వస్తున్నాయి బబుల్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.